రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చుతోంది. ప్రభుత్వం యాజమాన్యం తమ డిమాండ్ల పట్ల మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ జేఏసీ తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్షాప్ల వద్ద మహాధర్నాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 21న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో జేఏసీ నాయకత్వం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. 32 డిమాండ్లపై చర్చ జరిగినప్పటికీ ప్రధాన సమస్యల పరిష్కారంపై అటు ప్రభుత్వం నుంచి ఇటు యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు. ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించలేమని అధికారులు చేతులెత్తేయడంతోనే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని జేఏసీ స్పష్టం చేసింది. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట మహాధర్నా చేస్తున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సమ్మె చేస్తామని ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 30% వేతన సవరణ అమలు చేయాలని, పెండింగ్ డీఏ, రిటైర్మెంట్ ప్రయోజనాలు విడుదల చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. సమ్మెను విజయవంతం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యమ పులిబిడ్డలుగా సంబోధిస్తూ జేఏసీ నాయకత్వం వారికి అభినందనలు తెలిపింది. ప్రభుత్వం ప్రజలను, కార్మికులను తప్పుదారి పట్టిస్తోందని, న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. రేపు ఉదయం 5 గంటల నుంచే అన్ని డిపోల వద్ద మహాధర్నాలో పాల్గొని నిరసన తెలపాలని కార్మికులను కోరారు. ఆర్టీసీ అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, అదొక పెద్ద కుటుంబమని, అందులో పనిచేసే కార్మికులందరూ తన సోదరులని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుతం సమ్మె వల్ల సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే ఏదైనా సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. కార్మికుల ప్రధాన డిమాండ్లైన ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వీటిని సాంకేతికంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఉన్నతాధికారుల కమిటీని వేశామని, 4 వారాల్లో నివేదిక రాగానే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. వారందరూ కూడా ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. దయచేసి మీరు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతుందో దాన్ని విరమించుకొని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీతో చర్చలలో కూర్చోవడంతో చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి దాదాపు 32 అంశాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ శాఖ వారు, మరి సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వారందరూ కూడా మరి మీతో చర్చలు జరపడానికి అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీలో మీరు కూర్చున్నారు. హడావుడిగా చేయడంతో రేపు భవిష్యత్తులో కోర్టు సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశంతో కొంత డిలే అయింది. దాన్ని అన్యథగా భావించకుండా ఈ రోజు ఫ్రీ బస్సులో మహిళలు, లక్షలాది మంది మహిళలు రోజు ప్రయాణిస్తున్నారు. అందులో చాలా అంటే 99% పేదింటి బిడ్డలే ప్రయాణిస్తున్నారు. స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలకు కావచ్చు, లేదా ఎక్కడన్నా పనికి వెళ్ళడానికి కావచ్చు, లేదా ఇతరత్ర సొంత అవసరాల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల నిమిత్తం తిరుగుతున్నటువంటి మహిళలకు ఈ మీరు చేస్తున్నటువంటి సమ్మె మూలంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. అదే కాకుండా సామాన్యులు కూడా, మరి మగవాళ్ళు కూడా వాడేది మన ఆర్టీసీ సేవల్ని. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి 32 అంశాలలో దాదాపుగా 29 డిమాండ్ల పట్ల ప్రభుత్వము సానుకూలంగా ఉంది. అవి పరిష్కరించుకునే దిశగా చర్చలలో ఉండడం మూలంగానే
పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు కొంతమంది ఫ్రీ బస్ అంటే వ్యతిరేకిస్తున్నారు, చూస్తా ఉన్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనేది ఒక దండగా బస్సు అని హేళన చేసినటువంటి 24 గంటలలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కూడా మరి ఇది మహిళలకు చాలా చాలా ఆటంకం, చాలా ఇబ్బందికరం, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. ఉద్యోగులకు ప్రతి నెల మరి గవర్నమెంట్ ఉద్యోగులకు అందరికీ కూడా, మీ అందరికి కూడా గతంలో జీతాలు ఎప్పుడొస్తే తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు 1 తారీఖు కల్లా జీతాలు కూడా పడుతున్నాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సానుకూలమైన ప్రభుత్వానికి తోడుగా ఉంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు, మరి ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి బస్ సౌకర్యానికి ఆటంకం కలిగించకుండా సహకరించి సమ్మె విరమించి చర్చల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా పేరు పేరున ఆర్టీసీ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తారు. కర్నూలు మెడికల్ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ చోటు చేసుకోలేదని కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ తెలిపారు. గత వారం మొదటి సంవత్సరం విద్యార్థి ర్యాగింగ్ జరిగినట్లు అధికారులకు మెయిల్ పంపాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సీఏ శ్రీధర్తో కలిసి ప్రిన్సిపల్ వివరాలను వెల్లడించారు. సీనియర్ విద్యార్థుల మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా ఓ సీనియర్ విద్యార్థి ఫస్ట్ ఇయర్ విద్యార్థి మెయిల్ చేసినట్లుగా అధికారులకు ర్యాగింగ్ జరిగినట్లు సమాచారం పంపాడని తెలిపారు. తప్పుడు మెయిల్ పెట్టిన సీనియర్ విద్యార్థిని పోలీసులు గుర్తించి విచారించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని హాస్టల్ నుండి ఇంటికి పంపామని ప్రిన్సిపల్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ వైద్య విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడటం లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. 16th మాకు ఒక స్టూడెంట్ నుంచి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి అని ర్యాగింగ్ కంప్లైంట్ అని వచ్చింది. మళ్ళీ ఆ రోజు ఇంకోటి వచ్చింది, 17th ఇంకోటి వచ్చింది. ఆ 17th వచ్చిన దాంట్లో ఏదో ఇదైపోతున్నాను, అసలు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది, ఇట్ మే బి ద లాస్ట్ మెయిల్ అని వచ్చింది. ఓరల్ గా డైరెక్ట్ గా ఏమీ లేదు, ఓన్లీ మెయిల్. నాకు ఆ మెయిల్ చూసిన తర్వాత అంత బాధపడుతూ ఉంటే నేను ఇక్కడ కనుక్కుంటుంటే బయట అయితే మాకు ఎవరు చెప్పట్లేదు. పిల్లలతో మాట్లాడితే ఏ స్టూడెంట్ సఫర్ అవుతున్నట్టు చెప్పట్లేదు. ఇట్లా కాదు అని నేను అప్రోచ్ ఉంటే పోలీస్ సార్ ఇట్లా మాకైతే మెయిల్స్ వస్తున్నాయి, బట్ ఏ స్టూడెంట్ ఒప్పుకుంటలేరు అని చెప్పి నేను విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ నాకు వచ్చిన మెయిల్ ఐడి అంతా ఇచ్చినాను. సార్ వాళ్ళు ఆ ఎంక్వైరీ కమిటీ వేస్తాను నేను ఆల్రెడీ, బికాజ్ మెయిల్ వచ్చింది, ఎన్ఎంసీ కూడా మెయిల్ పోయింది కాబట్టి ఎంక్వైరీ కమిటీ వేస్తాను. ఎంక్వైరీ కమిటీ వాళ్ళు కూడా సాటర్డే ఈవినింగ్ వచ్చి మేడం ఎవ్వరు కూడా స్టూడెంట్ ఏమి అంటలేరు, అసలు మాకు ఏమి లేదు, వీఆర్ ఓకే గుడ్, బాగానే ఫుడ్ గిడ్డు తింటున్నాం, బాగానే ఉన్నాం, మాకేమి నో ప్రెషర్ గివెన్ ఎనీ కంప్లైంట్. ఆ లోపల మండేకంతా పోలీసు వాళ్ళ సహాయంతో సార్ వాళ్ళు ఛేదించింది ఏమి అంటే ఆ మెయిల్ పెట్టింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు, 22 బ్యాచ్ స్టూడెంట్. ఆ వాళ్లకు ఆ పిల్లోనికి ఇంకో స్టూడెంట్ తో ఉన్న గెడ్జ్ మీద ఏదో ఆ పిల్లోని పేరు మెన్షన్ చేస్తున్నాను. నేను మీడియా ద్వారా అందరూ పేరెంట్స్ చెప్పాలనుకునేది ఏమి అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా బాగానే ఉన్నారు, పేరెంట్స్ దే మేబీ డైలీ ఇంటరాక్టింగ్ విత్ దేర్ పిల్లలతో మాట్లాడుకొని ఉండండి, బాగా కంఫర్టబుల్ గా ఉన్నారు, వార్డన్లు చూసుకుంటున్నారు. అండ్ షార్ట్లీ మేము ఇంకొక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ గానీ రిటైర్డ్ పోలీస్ పర్సన్ కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్ కు అక్కడ రిక్రూట్ చేసుకుంటాం, అక్కడే ఉండి నైట్ అక్కడే స్టే చేసి అక్కడే ఉండేలాగా. అట్ ప్రజెంట్ కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్ టోటల్ గా సపరేట్ గా ఉంది హాస్టల్లో. నైట్ 9:30 తర్వాత ఆ బ్లాక్ ఎవరు పోవడానికి ఉండదు, లోపల నుంచి తలుపేసుకొని అక్కడే సార్ ఉంటాడు, ఎవరికి యాక్సెస్ లేదు. ఈ మీడియాలో వచ్చిన దాని గురించి రకరకాలుగా అంటే ఎవరికైనా పేరెంట్స్ కి భయం ఉంటది కదా, పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఏం ర్యాగింగ్ జరిగిపోయిందో అని. ఏ ఫస్ట్ ఇయర్ ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కంఫర్టబుల్ గానే ఉన్నారు. అండ్ నేను త్రూ మీడియా ఐ వాంట్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ హెల్పింగ్ అస్. నేను అయితే ఏ స్టూడెంట్ ఏమైనా చేసుకుంటాడో ఏమో వీళ్ళు ముందర చెప్పకపోయినా
తర్వాత ఏదైనా చేసుకుంటే వెరీ టఫ్ కదా, అది కూడా పెద్ద చాలా కష్టం. ఆ పిల్లోడు కూడా ఒప్పుకున్నాడు, ఫాల్స్ గా పెట్టినాను నేను అని ఒప్పుకున్నాడు. ఇంకా పిల్లోని వెనక ఎవరన్నా ఉన్నారా అది కూడా కొంచెం. అండ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్పీ సార్ కూడా వచ్చి, నేను యాక్చువల్ గా సార్ వచ్చి ఫ్రెషర్స్ కు మాట్లాడాలనుకున్నారు. ఆ లోపలే సార్ వాళ్ళు ఇది చేశారు, మెయిల్ ఇస్ నాట్ బై ద ఫస్ట్ ఇయర్ అని చెప్పి. అప్పుడు సారు ఇట్ ఈస్ నాట్ ద సీరియస్ అనేసి సార్ రాలేదు. అదర్వైజ్ సారే వస్తానని చెప్పింది కూడా ఎస్పీ సార్. ఎందుకు అంటే స్టూడెంట్స్ అంటే ఎవ్రీబడి విల్ గివ్ ది ఇంపార్టెంట్. ఎస్పీ సార్ కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఫాలో చేస్తున్నారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ మండే మార్నింగ్ అంతా దే గాట్ కంక్లూషన్. ఏ సెల్ నుంచి వచ్చింది ఆ పిల్లడు ఫస్ట్ లో కొంచెం ఒప్పుకోలేదు. సార్ వాళ్ళు మాట్లాడి సెల్ కన్ఫర్మ్ చేస్తే లెటర్ ఈ అగ్రీ. థ్యాంక్ యూ అండి. మీ ద్వారా నేను చెప్పాలనుకునేది, ఎవరో పేరెంట్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. పిల్లలు బాగున్నారు, ఎంతో పెద్ద పెద్దగా చదివి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ కాలేజ్ బయటకు పోయి. ఇప్పుడు కూడా పిల్లలు బాగా చదువుతున్నారు. ఎవరో ఒక 5 to 10% మేబీ లాగింగ్ బిహైండ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, కానీ మిగతా అందరూ క్లారిటీ రాకుండా అది ఒక మేబీ ఇష్యూ లాగా బయట అవుతూ ఒక ప్రాపగాండా అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ తప్పదు అనే సందర్భంలో మా ఎస్పీ గారితో డిస్కస్ చేయడము. ఎస్పీ గారు 2 towns 3 towns ఇద్దరు దాన్ని వర్కౌట్ చేయాల్సిందిగా చెప్పగా మేము ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఎక్కడ కూడా ఈ ఫస్ట్ ఇయర్స్ అప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్స్ నుంచి ఎలాంటి ఎక్కడ ఎవరు ఒత్తిడి చేసినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ మేడం వాళ్ళకు తెలియరాలేదు. సో అది టెక్నికల్ గానే వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి మేడంకి వచ్చినటువంటి మెయిల్స్ వర్కౌట్ చేస్తే అది ఎక్కడి నుంచి వచ్చింటుంది అని చెప్పి చూస్తే మాకు ఒక 2-3 నేమ్స్ సస్పెక్టెడ్ గా సీనియర్స్ నుంచి వచ్చాయి. అందులో ఒకటి ఫిల్టర్ చేయగా ఒక పర్సన్ వచ్చి అతన్ని కూడా మేము ఇక్కడ అఫ్కోర్స్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడు వాంటెడ్లీ ఆ పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం ఇంటర్నల్ గా వేరే డిఫరెంట్ వాళ్ళకి పడదు. సో అతన్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ మెయిల్స్ అంతా పెట్టినట్టు ఒప్పుకున్నారు. సో దానిపైన మేడం వాళ్ళు కూడా అతనికి కౌన్సిలింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మీ మధ్య ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ కు ఈ విధంగా పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మనకున్న గ్రేట్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేడం వాళ్ళు మేము మందలించడం అనేటువంటిది జరిగింది. ర్యాగింగ్ కానీ తిరుమల శ్రీ సిటీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. శ్రీ సిటీకి కొత్త సబ్ స్టేషన్ కేటాయింపుపై గొట్టిపాటికి పారిశ్రామికవేత్తలు కృతజ్ఞతలు తెలిపారు. 31 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టారని మంత్రి తెలిపారు. 70,000 మందికి పైగా శ్రీ సిటీ ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సంఖ్యతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు. విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశామన్నారు. స్థానిక యువతకు ఉపాధి కోసం పెట్టుబడిదారులకు విద్యుత్ రాయితీలను ఇస్తున్నామన్నారు. పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇవాళ 220/132 kV సబ్స్టేషన్ ఇవాళ 2019లో దీన్ని స్టార్ట్ చేశాము. కొన్ని కారణాల వల్ల దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్ కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్ గా ఇది నిర్మించడే కాకుండా ఇవాళ మనందరం వాళ్ళు కలిసి వాళ్ళ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండదు. ఈ కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కానీ, హౌస్ హోల్డ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ క్వాలిటీ పవర్, అంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండే పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్ గా అందరూ కూడా
నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకి ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మీరే చూస్తుంటారు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ అని ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాటికి మీట్ కావాలి. అట్లానే వినియోగం, ప్రజల వినియోగం కూడా పెరిగిపోయింది. అదొకటి మీట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాం. నిన్న మొన్నట్లో కూడా మా సీఎండీ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఈఆర్సీ అప్రూవల్ తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో లో వోల్టేజ్ లేకుండా ఉంటారు 33/11 kV సబ్స్టేషన్స్ వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు వచ్చినాయి. ముందు వరుసలో 60 సబ్స్టేషన్స్ పైన టెండర్లు కాల్పడి చేస్తున్నాం. ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో అక్కడంతా కూడా సబ్స్టేషన్స్ నిర్మించాలి, కొత్త లైన్స్ వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్య గారు తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద 2 కిలోవాట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. టెండర్లు అయిపోయినాయి, అది కూడా పనులు జరుగుతున్నాయి. వేగంగా ఈ 3-4 నెలల్లోనే 6 లక్షల కనెక్షన్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలనేదే ఉద్దేశం. మొత్తం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్